హలో అండి. అందరికీ నమస్కారం. నేను మీ సరోజినినండి. నేను ఈరోజు గురువారం రోజైతే మాత్రం ఇలా స్వామివారికి కార్నర్‌లో కొద్దిగా పెట్టుకొని, నేను మందిరంలో కాకుండా విడిగా పెట్టుకొని, ఇలా తులసి మాల పెట్టి చేసుకున్నా అండి వీడియో మాత్రం. వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయకుండా పోవద్దండి. ఎందుకనంటే మాత్రం మీరు ఏదన్నా ఒక శనివారం ఇలా చేసుకుంటారని చెప్పి నేను గురువారం పెడుతున్నానండి ఈ వీడియో. పిండి దీపారాధన అయితే కాదండి. మామూలుగా స్వామివారికి అభిషేకం చేసుకున్నానండి. మీకు నచ్చుతుందని అనుకుంటున్నాను. కాస్త చిన్న వీడియో అండి ఇది. ఎందుకంటే స్వామివారికి మనం ఎక్కడి నుంచి తెచ్చుకున్న ఏ బొమ్మైనా అది రాతి బొమ్మైనా కానివ్వండి, ఇత్తడిది కానీ, మనకి వెండిది కానీ, బంగారం ఏదున్నా సరే స్వామివారి స్వరూపం అండి. అందుకనే నేను ఈ బొమ్మ కూడా చేసుకుందామని నాకు నిజంగా ఈ బొమ్మ తెచ్చిన తర్వాత అండి, తిరుపతి నుంచి తెచ్చిన తర్వాత మొత్తం బ్లాక్‌గా ఉండే బొమ్మ దొరుకుతదా అని చూసానండి నేను. చూస్తే దానికి రేట్ ఎక్కువ అని చెప్పారండి. ఒక చోట షాప్‌లోకెళ్తే బాగా రేట్ చెప్పారు. అందుకనే నేను అది తీసుకోలేకపోయానండి. అందుకే ఇది మాత్రం తీసుకున్నానండి. కానీ మొత్తం బ్లాక్‌గా ఉండేది తీసుకోవాలని కోరికగా ఉందండి. మళ్ళీ తిరుమల వెళ్ళినప్పుడు స్వామివారికి మాత్రం ఖచ్చితంగా నేను స్వామివారిని మాత్రం తీసుకొస్తానండి మళ్ళీ. అంతవరకు ఈ స్వామివారితో కూడా పూజలు చేసుకుందామండి. ఎందుకంటే అప్పుడప్పుడు నేను చేస్తూ ఉంటానండి ఈ స్వామివారికి కూడా. నేను తెస్తేనే తెచ్చారు కదండీ స్వామివారు. పూజలు లేకుండా ఎలా ఉంటదండి. పూజా మందిరంలో మాత్రం ఓ చిన్న నా దగ్గర పంచలోహాలది ఉంది కదండీ! అది పెట్టుకొని చేస్తాను. అప్పుడప్పుడు వెండిది కూడా బయటకి తీసి నేను లోపల దాచుకుంటానండి వెండిది. అప్పుడప్పుడు చేస్తానండి దానికి కూడా. కానీ ఈ స్వామివారికి కూడా నిండుగా ఈరోజు ఎందుకో నాకు అభిషేకం చేసుకోవాలనిపించిందండి. స్వామివారు మనకి గురువారం రోజున చక్కగా అక్కడ అభిషేకం చేస్తారండి తిరుమలలో మాత్రం. అలాగే నేను తిరుమలలో ఇప్పుడు తిరుమలలో ఎలా చేస్తారో మనం అలా చేయలేమండి. కానీ స్వామివారికి మాత్రం నా ఇంట్లో ఉన్నారు కదా! ఎలాగో అలా నాకొచ్చినట్టుగా చేసుకున్నానండి. మంచినీళ్ళు మనం గంగనీళ్ళు తీసుకొని, ఆ గంగనీళ్ళలో కొద్దిగా మనం మంచినీటి వాటర్‌లోనే గంగనీళ్ళు కలుపుకోవాలండి. కొంచెం బాటిల్‌లో ఉంటుంది. ఒక రూ. 10 ఉంటుందండి బాటిలు. అది కొంచెం కలుపుతానండి నేను. కొంచెం కలిపేసిన తర్వాత గంధము, కొంచెం పసుపు, తులసి దళము, కొద్దిగా పచ్చకర్పూరము, జవ్వాది అన్నీ వేసుకున్నా అండి. స్వామివారికి సుగంధాలు కావాలి కదండీ! ఆ సుగంధాల కోసమనని చెప్పి నేను జవ్వాది పక్కనే పెట్టుకుందాం అనుకున్నానండి. ఎప్పుడైనా ఒక వీడియో చేసేటప్పుడు అన్నీ పక్కన పెట్టుకుందామని అనుకుంటామండి. ఏదో ఒక్కటి మాత్రం మర్చిపోతానండి. అందుకే మా అబ్బాయి కట్ చేయకుండా పెడుతున్నాడండి ఇది. ఎందుకంటే ఆడవాళ్ళం అన్నీ పెట్టుకుందాం అనుకుంటాం గానీ, ఏదో ఒక దానికైతే లేవాల్సి ఉంటుందండి. ఇలా రోజ్ వాటర్ కూడా వేస్తానండి కొన్ని. ఎందుకనంటే మా వాళ్ళెవ్వరూ ఉండరండి ఇంట్లో. నేనొక్కదాన్నే ఈ వీడియో చేసుకుంటూ ఉంటాను కాబట్టి ఏదన్నా మర్చిపోతే మాత్రం నేనే లేవాలండి పూజలో నుంచి. అందుకనే తప్పదండి ఇంకా. ఇది వీడియో కాబట్టి అన్నీ కావాల్సిందేనండి. అంటే మీకు నేనేమేమి వేస్తానో అన్నీ ఒక్కొక్కటిగా చూపెట్టాలి కదండీ! అందుకనే ఇలా చూపిస్తున్నానండి. స్వామివారికి మాత్రం ఇంత చక్కగా అభిషేకం చేసుకోవాలండి. ఈ సుగంధ పరిమళాలతో స్వామివారికి అభిషేకం చేసుకుంటే చాలా మంచిదండి. ఏదైనా ఒక్కరోజు, ఒక్క శనివారం కానీ చేసుకోండి. మీ ఇంట్లో ఏదైనా ఉండొచ్చండి. బొమ్మ చిన్నదైనా, పెద్దదైనా ఏదైనా విగ్రహం ఉంటే మాత్రం తప్పకుండా దానికి అభిషేకం చేయండి. కానీ అందరూ చేసుకుంటున్నారండి. నేనొక్కదాన్నే కాదండి. తెలియని వాళ్ళు ఎవరైనా ఉన్నా కూడా ఇలా బొమ్మ మీ ఇంట్లో తిరుపతి నుంచి తెచ్చుకున్నారనుకోండి, స్వామివారిని మంచిగా ఫీల్ అవుతూ చేసుకోండి. మీకే ఆనందం కనపడుతుంది. ఎప్పుడూ కూడా మనకి మనం ఆనందంగా ఉండాలి. కాసేపైనా మనం అన్నీ మర్చిపోయి స్వామివారికి చేసే చాకిరీలో నేనంతా మర్చిపోతానండి. చిన్న చిన్నయి ఏమున్నా కూడా నేనన్నీ మర్చిపోతూ ఉంటానండి. మనది ఎంత చిన్న ఇల్లైనా, పెద్ద ఇల్లైనా ఏది ఉన్నా కూడా స్వామివారి మీద ప్రేమ ఉంటే చాలండి. ఆ ఇంట్లో అన్నీ ఉన్నట్టేనండి. స్వామివారు ఎప్పుడు ఏది ఇచ్చినా కూడా ఆయన దయ తలిస్తే కన్ను తెరిస్తే ఒక్క నిమిషం కాదండి మన కష్టాలన్నీ పోవటానికి. కానీ మన తలరాతలో ఏది ఉంటే దాన్ని బట్టే స్వామివారు కూడా నడుచుకుంటారండి మనతో. కానీ కొన్ని బాధలు మాత్రం తక్కువ చేయటానికి మనకి ఆస్కారం ఉంటదండి. ఎప్పుడూ కూడా మనం పూజ చేసుకోవడం మన మనసు ప్రశాంతంగా ఉండటానికండి. మన తలరాత అయితే మారిపోదు దానివల్ల. కాపోతే మనం పూజలు చేసుకుంటే చాలా మంచిదండి ఇంట్లో. చూడండి మామూలుగా ఉన్నప్పుడు ఆ బొమ్మ కార్నర్‌లో పెడతానండి నేను. ఉట్టిగనే ఇలా పెట్టి నేనెప్పుడన్నా పిండి దీపారాధన చేసుకుంటూ మీకు వీడియో కూడా పెడతానండి నేను అప్పుడప్పుడు. కానీ నేను
ఈరోజు దీపాలు వెలిగించి ఇలా అభిషేకం చేసుకుంటుంటే, ఎక్కడ ఉన్న స్వామికైనా చిన్నగానైనా ఎలా చూడండి స్వామివారి కళ అయితే ఎలా వచ్చింది. ఏ దేవుడికైనా చిన్న దీపారాధన అండి మనం చేస్తే ఒక్క దీపం వెలిగిస్తే చాలండి దేవుడి ముందు చాలా కళొస్తది. స్వామివారి పాదాలు కడిగినట్టుగా నేను అనుకోని ఇంకా కొంచెం తులసి దళం పెట్టుకున్నా అండి అక్కడ. పాలు పాలతోటే చేశానండి ఈరోజు. పంచామృతాలతో కాకుండా పాలతో చేసుకున్నా అండి. ఇలా స్వామివారి పాదాలకు నమస్కారం చేసుకుంటున్నానండి. కొన్ని మనకి పూలుంటాయి కదండీ! ఆ పువ్వు వేసుకోవాలి. కానీ నా దగ్గర అన్ని రెక్కలు ఊడిపోయాయండి ఈరోజు. స్వామివారికి దిష్టి తీసేసానండి. నేను నిజంగా నా దిష్టే తగులుతదండి. 10 సార్లు చూస్తానండి స్వామివారిని నేనైతే నిండుగా. మీరేమైనా అనుకోండి నాది వీడియో కానీ, నా కళ్ళకు మాత్రం స్వామివారు అలా కనిపించరండి. భక్తితో చూస్తానేమో, ఏది చూసినా ఎవ్వరైనా భక్తితోనే చూస్తారండి. కానీ నాకు మాత్రం స్వామివారు నిండుగా అంత ఎంత బాగా కనపడతారంటే దీపాలు పెట్టిన తర్వాత నిజంగానండి నేను ఎలా చెప్పాలో నాకేం అర్థం కావట్లేదు ఇక్కడ. అందుకనే నేనేం చెప్పనండి. దేవుడి గురించి ఏదైనా ఎక్కువ, తక్కువ చెప్పేసాననుకోండి, ఎప్పుడైనా కూడా భక్తి ఆమెకుండటం వల్ల అలా ఏదన్నా తప్పుగా చెప్పేసిందేమో అనుకోండి. కానీ ఏదైనా ఎప్పుడైనా కూడా ఏదైనా తప్పుగా స్వామివారికి చెప్పే ముందు ఏదన్నా అనిపిస్తే మాత్రం మీరేమీ అనుకోకూడదండి. ఎందుకంటే స్వామివారంటే నాకంత ఇష్టమండి. అందుకనే నేను ఏ పొరపాటు చేయననుకుంటాను. కానీ మాట్లాడేటప్పుడు ఏదో ఒకటి దొర్లుతుంది కదండీ! మన నాలుక కదా! అందుకనే అనిపిస్తదండి. అందుకే స్వామివారి గురించి ఏదైనా చెప్పాలంటే నాకు చాలా భయమేస్తదండి. స్వామివారికి అంటే స్వామివారి భక్తులు ఎంత మనస్ఫూర్తిగా ఉంటారంటేనండి, ఏదైనా కూడా చిన్న వీడియో పెట్టినా కూడా లైక్ ఇస్తారు. ఎందుకనంటే అందరికీ ప్రాణమండి వెంకటేశ్వర స్వామి అంటే. చాలా ప్రాణంగా ఉంటారు. అలాంటిది నేనేం చెప్పాలి, ఏంటి అని ఒక్కోసారి భయమేస్తూ ఉంటదండి. ఇలా అయితే కొంచెం తులసి దళం ఉంటే వెనకాల దీపం పెట్టి అలా ఎందుకంటే మొత్తం కొంచెం పెద్ద దండ ఉండేనండి అది. స్వామివారికి వేసే బదులు వెనకాల వేస్తే బావుంటుందేమో అన్నట్టుగా నా చిన్ని బుర్రకు ఐడియా తట్టిందండి. ఏదో అలా పెట్టానండి. మీకు నచ్చుతుందని అనుకుంటున్నాను. నాకు నచ్చి నేను పెట్టానండి. ఇలా పెట్టేసి ఈరోజు మాత్రం నిజంగా పూలు చాలా తక్కువగా ఉన్నాయండి. తులసి దళం మాత్రం తులసి మాల మాత్రం నిన్న తెచ్చారండి మా వారు. అది గూడా కొంచెం ఎండిపోయినట్టు ఇచ్చిందండి ఆ అమ్మాయి. అంత మంచిగా ఏమీ లేదండి. అందుకనే నాకైతే అది ఇంకా నిండుగా ఉంటే స్వామివారు ఇంకా నిండుగా ఉండేవాళ్ళేమోనండి. నేను నా ప్రయత్నంగా చేసుకొని స్వామివారికి ఇలా కొన్ని ముత్యాల పూసలు స్వామివారికి ముత్యాలతో పూజ చేసుకున్నట్టు ఏదో నాకు సంతృప్తి అండి. ఇలాగా చేసుకుంటాను. అప్పుడప్పుడు చేసుకుంటూ ఉంటాను. నిజంగానండి. ఈరోజు నాకు ఇన్ని పూలల్లో, ఇన్ని పూజలో అంతా నచ్చిందంతా ఒక చిన్న తులసి దళం అండి. మా చెట్టుదే అది. చిన్న తులసి దళము. ఎందుకంటే నాకు ఒక చెట్టుందండి బయట మనీ ట్రీ. అందులో వేశానండి. అయినా అది పైకి రావట్లేదండి అసలు. కొద్దిగా ఉందండి. దానికే ఉన్నదైతే తెంపానండి. ఇంకా పూజది ఉన్నది తులసి దళం తెంపం కదండీ మనం తులుసుకోవట్లేదు. పక్కన పెట్టానండి చిన్నది. ఆ చిన్నదే తీసుకొచ్చి ఇక్కడ స్వామివారికి పెట్టానండి. నిజంగా నా సొంతంగా పూసిందండి అది. నాకెంతో తృప్తండి. ఆ తర్వాత చిన్న శంకు పువ్వండి. పక్కింటి వదినమ్మోళ్ళిచ్చారు. వాళ్ళ చెట్టుకు పూసిందండి. తీసుకొచ్చి పెట్టాను. నిజంగానండి ఆ ఒక్క పువ్వుతో ఎంత అందం వచ్చింది చూడండి స్వామివారికి. ఇక్కడ ఏమైనా ఉన్నా, ఎంత అందమైనా కూడా అన్నిటితో రాలేదు కానీ, ఆ ఒక్క శంకు పువ్వుతో వచ్చిన అందాన్నయితే మాత్రం ఇంక అలాగే చూస్తూ పోవాలనిపిస్తుందండి. కానీ ఈ పూజంతా చేసుకున్న తర్వాత పంచామృతాలు ఈరోజు నైవేద్యంలోకి పంచామృతాలే స్వామివారికి పంచామృతం చేసి పెట్టానండి. స్వామివారికి నైవేద్యం మాత్రం. అలాగే నేను కొద్దిగా నాకు నామాలు చదువుకోవాలనిపించిందండి. కూర్చొనైతే నామాలన్నీ చదువుకున్నానండి. మీకు కొద్దిగా పెట్టానండి నామాలు మాత్రం. ఎందుకంటే మీలో ఎవరైనా వస్తే మాత్రం అలా సులువుగా ఉంటాయండి గోవింద నామాలు. మీరు మంచిగా పిండి దీపారాధన చేసుకోండి. శనివారం రోజు చేసుకొని చక్కగా నామాలైతే చదువుకోండి. ఎవ్వరైనా చదవచ్చండి. గోవింద నామాలైతే చాలా ఈజీగా ఉంటాయండి. రాని వాళ్ళు కూడా చదువుకోవచ్చు. మీరు కూడా ట్రై చేయండి. ఎందుకంటే మనము గోవింద నామాలు చదువుతున్నప్పుడు నాకు ఎటువంటి మంత్రాలు ఎక్కువ రావండి. కానీ గోవింద మంత్రాలు చదివేటప్పుడు నామాలు నాకైతే ఎంత తృప్తిగా ఉంటదండి. ఎంతో పూజ చేసేసాను నేనివాళ అన్ని మంత్రాలు చదివేశాను అన్నట్టుగా మనసుకు తృప్తిగా ఉంటదండి. మీరు కూడా వచ్చిన వాళ్ళైతే ఎవరైనా సరేనండి, రాకుండా ఉంటే మనసులోనైనా ఆ పుస్తకం పట్టుకొని మనసులో అయినా చదవండి. బయటికి
చదవలేకపోతే, మీకు ఇబ్బందిగా ఉంటే, లోపలికి చదవటం ట్రై చేస్తే ఇంకా బయటికి కూడా వచ్చేస్తదండి. అలాగే నేను కూడా మీతో భయపడకుండా నేనింకా ఎందుకు భయపడాలి? మనం మంత్రంలో ఏదైనా తప్పుంటే స్వామివారు చూసుకుంటారండి. మనం కావాలని చేసింది కాదు. కానీ మంత్రాలు తప్పు చదవద్దంటండి ఎప్పుడూ కూడా. మా అమ్మ చెప్తూ ఉంటుంది. మనకొస్తే చదవాలి, లేకపోతే చదవకూడదమ్మా అననేది. నేను కూడా నా సిద్ధాంతం కూడా అదేనండి. కానీ ఎప్పుడైనా ఒకసారి నాకు బయటికి చదవాలని తృప్తిగా ఉంటదండి. అందుకే చదివానండి. అందులో ఏదైనా తప్పులుంటే మీరేమీ అనుకోకూడదండి. ఇలా అయితే పంచామృతం తయారు చేశానండి తీసుకొచ్చి. పాలు, పెరుగు, తేనె, నెయ్యి అన్నీ వేశానండి. ఇందులో పంచదార అన్నీ వేసి చక్కగా ఫ్రూట్స్ వేశానండి. వేసి స్వామివారికి ఇదే నైవేద్యం అండి ఈరోజు. పొద్దున్నే అంత పొద్దున్నే వేరే ఏమీ అవ్వవు కదండీ! ఇంకా నేను పొయ్యంతా క్లీన్ చేసుకొని నైవేద్యం చేయాలని అనుకున్నానండి. ఇంకా నేను మందిరంలో పెట్టుకున్నానండి. ఆ మందిరంలో పెట్టిన నైవేద్యం మళ్ళీ నేను ఇక్కడ పెడితే ఎలాగా అని స్వామివారికి నేను ఇక్కడ మాత్రం పంచామృతాలు చేసి పెట్టానండి. స్వామివారికి మాత్రం మందిరంలో పెట్టానండి నేను. అందుకనే ఇంక అక్కడ వండుకొని పెట్టుకున్నాను కదా అన్నట్టుగా ఇక్కడ మాత్రం పంచామృతాలు. మనకి ఏది లేకపోతే పంచామృతం కూడా చేసుకోవచ్చండి. మంచిగా పిల్లలకి పెడితే మంచిదండి. మనం తిన్నా కూడా ఫ్రూట్సే కదండీ! అన్నీ ఫ్రూట్స్ ఉన్నాయండి. మొన్న శివరాత్రి రోజు తెచ్చినయి మా వారు కొన్ని కొన్ని ఉండిపోయాయండి ఇంట్లో. ఇంక రోజు స్వామివార్లకు నైవేద్యంగా ఇలా పెట్టుకుంటున్నానండి నేను. అవి మనం తింటే కూడా మంచిదండి. ఇలా పంచామృతాలతో స్వామివారికి నైవేద్యం పెట్టానండి. నిజంగా మనసు తృప్తిగా ఉందండి. పూజంతా చూస్తే ఎంతో పెద్ద పూజ చేశాను అన్నట్టుగా అనిపించిందండి. నా మనసుకైతే అలాగే ఉంది. మీరు ఈ పూజ చూసి ఏమంటారో తెలియదండి. అటుకులు, బెల్లం కూడా పెట్టానండి. స్వామివారికి ఒక చెంబెడు నీళ్లు పక్కన పెట్టాలండి. తప్పకుండా కూడా ఒక పువ్వేసి పెడితే మనం నైవేద్యం పెట్టేటప్పుడు చూపించాలండి. అలా నేను పెడతానండి పక్కకి. అన్నీ కూడా ఇంకా పూజా మందిరంలో అయితే అన్నీ చేసుకుంటాను కానీ ఇక్కడ ఇలా చేసుకున్నానండి. మీకు నచ్చుతుందని అనుకుంటున్నానండి. పిండి దీపారాధన చేయాలని అనుకున్నానండి. కానీ ఇంకా వీలవ్వలేదండి. అంతవరకు ఇంకా టైం అయిపోతుంది. మా వారు బయటికెళ్ళాలంటున్నారు. అందుకనే ఇటు కూడా చేసేసాను. కానీ పచ్చకర్పూరంతో హారతిచ్చానండి. స్వామివారికి పచ్చకర్పూరం అంటే చాలా ఇష్టమండి. మనం గోవిందనామాలు చదివేటప్పుడు పచ్చకర్పూరం పెడుతూ కూడా మనం చక్కగా చదువుకోవచ్చండి. ప్రాబ్లమే లేదండి. నేను మాత్రం ఒక 5 సార్లు పెట్టానండి. పచ్చకర్పూరం కొంచెమంతా స్వామివారి కాళ్ళ దగ్గర పెట్టానండి. పాదాల వద్ద పెట్టాను నేను. అలా పెట్టేసి నేను దండం పెట్టుకున్నానండి. అంత పచ్చకర్పూరం లేదండి. మొత్తం అలాగే చదువుకుంటూ పెడదామనుకున్నాను. అంత లేదండి. మన కోరిక ఏదున్నా స్వామివారి కాళ్ళ వద్ద అక్షింతలు వేసి చివరికి చెప్పుకోవాలండి. మనం ఏదైనా కూడా ఏదైనా స్వామివారే చూసుకుంటారండి. అమ్మ లక్ష్మీదేవిని నేను నిజంగానండి పెట్టడం మర్చిపోయాను. అందుకనే తర్వాత ఏమీ అనుకోవద్దండి. ఇలా అంటున్నానని తర్వాత తీసుకొచ్చి అమ్మవారిని ఇక్కడ కూర్చోబెట్టుకున్నా అండి. ఎందుకంటే స్వామివారు అమ్మవారు లేని, లక్ష్మీదేవి లేనిది ఎలాగా? వెనక పెద్ద ఫోటో ఉండేదండి మాది. ఇంకా అది తీసేసి నేను అలా దండ ఉంది కదా అన్నట్టుగా పెట్టేశాను. కానీ ఎనక లక్ష్మీదేవి ఉంటే ఇంకా కళ్ళుండేదేమోనండి నిజంగా. అది ఎందుకంటే తులసి దళం పెడుతున్నాను కదా! అలాగా దండగా పెడుతున్నాను కదా అన్నట్టు ఆ దీపం పెట్టేటప్పటికి నాకక్కడ ప్లేస్ సరిపోలేదండి. అందుకే పెట్టలేదండి. ఇలా అయితే గోవిందనామాలు అన్నీ చదువుకుంటూ చక్కగా కొన్ని కొన్ని అక్షింతలు వేసుకోవచ్చండి మనం. కొద్దిగా చేతిలో పట్టుకొని నామానికి కొద్ది కొద్దిగా అక్షింతలు జారవిడుస్తూ ఉండాలండి. ఎప్పుడూ కూడా మనం ఏదో ఒకటి శ్రీనివాస గోవింద స్వామివారి శ్రీ విష్ణు వెంకటేశ గోవింద సహస్రనామాలు వచ్చిన భక్తవత్సల వాళ్ళైతే గోవింద అన్నీ భాగవత్ప్రియ గోవింద చదువుకుంటారండి. ఎంతో నిత్యనిర్మల గోవింద అదృష్టవంతులండి నీలమేఘ శ్యామ వాళ్ళైతే. గోవింద ఇంక పురాణపురుష నేనైతే గోవింద మాత్రం నాకు పుండరీకాక్ష కాస్తైనా గోవింద చదువుకోవటానికి నందనందన ఇచ్చాడండి. గోవింద వీడియో గోవింద నచ్చితే హరి మాత్రం లైక్ గోవింద చేయండి, షేర్ చేయండి, గోకులనందన కామెంట్ గోవింద చేయండి. థాంక్ యూ.